మాట్లాడుతున్నావు क्या करता था भाई लवर क्यों छेड़ रहा भाई हेलो और ఏమైంది చావా కైకు మార్ लड़कियों को छेड़ रहा है ఏం చేస్తున్నావు వాళ్ళని अरे నేనేం చేస్తున్నా भाई तुझसे హ్యాపీగా మాట్లాడాలి అరే Talk to me, numbers never lie. Add it up, that's me. నువ్వు పెట్టు విజయ్ వీడియో పెట్టు. నువ్వు ఏమనుకుంటున్నావు కట్టప్ప గురించి మజాక్ అవుతుందా? అరే కొడుతుంది సీనా నీకు తెలియదు కట్టప్ప డేరు. నువ్వు మాట్లాడే విజయ్ అవన్నీ ఏం డేరు రోడ్డు మీద కొట్టగల మనవాడిని అంటున్నావు. అరే నీకు ఏం విజయ్ నువ్వు కట్టప్ప విషయం నీకు తెలియదు. ఆయన నేను చూసినా ఆయన ఏంది ఆయన ఫైర్ ఏంది ఆయన వేరే ఉంటది కట్టప్ప. అరే ఏంది కట్టప్ప మాట్లాడవు నువ్వు కట్టప్ప సమర శంఖం పూరించు నువ్వు మాట్లాడు ఏం చూసినావో కాదు ఏం మనం చెప్పాను వినడు అని చెయ్యడు. నీకు అర్థం అయితే లేదు. ఏం చేయాలి నేను అరే నీకు అర్థమవుతుందా కట్టప్ప? నీకు ఒక డైరీ సాన్ తీసుకొచ్చిండు ఇప్పుడు విజయుడికి. మరి వీడికి చెప్తారు ఇంటికాడ. అరే నువ్వు చెయ్యవన్నాడు నేను చెప్పిన కట్టప్ప ఇంటికాడ ఉంటే మనం నువ్వు ఏదో రీజన్ చెప్పి ఇంకే వెళ్ళిపోతావు అని చెప్పి నేను వేసుకొని వచ్చినాం. చాయగానికి పోదామని చెప్పి మేము ఏ డైరీ ఇచ్చినా చేయాలి బా. ఇప్పుడు రోడ్ మీద పిల్ల కనిపిస్తుంది ఆ పిల్లతో మాట్లాడమంటే మాట్లాడాలి. దొంగతనం చేయమంటే దొంగతనం చేస్తా. పోయి మనకు వానికి గెలుకుమంటే గెలుస్తా లేదా ఐస్ క్రీమ్ గుంజుకోమంటే గుంజుకుంటా. కాదని అవన్నీ పోరాడు కూడా చేస్తాడు బచ్చాడు కూడా చేస్తాడు. నువ్వు చేసి ఏమున్నాడు మరి పిల్లలు ఒక్క తప్ప వేరే లేదని చెప్తే అవన్నీ అదే కావాలి. దాన్ని డేర్ అంటారు. మాట్లాడని పిల్లలు ఉండరు, భయపడని చిన్న పొరలు ఉండరు. చేద్దామా అందరు కలిసి కొడతారు. నట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి రావా? అరే నువ్వు ఏంది కట్టప్ప అట్లాంటి కంటెంట్ చెప్పొద్దు వేరేమంటే ఏమొద్దు. ఏం లేదు. ఒక అమ్మాయిలో మనసు చాలా సున్నితంగా ఉంటాయి, చాలా మంచి వాళ్ళు ఉంటారు. జస్ట్ పొయ్యేసి ఎవరో కూర్చుని విజయ్ నలుగురు అరే కట్టప్ప ఏం కాదు కట్టప్ప ఏమైనా అయితే నేను చూసుకుంటా. అరే వాడు ఇద్దరు అమ్మాయిలు పోతారు ఇంకా వాళ్ళతో మాట్లాడతావా అలా కూర్చున్న వాళ్ళతో మాట్లాడతావా? అంటే వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి నాకు పొంగి బజాయించారు. అరే మీరు వెళ్ళిపోతే ఏం కాదు ఏడి నిన్న వదిలేసి అవుతాం. మీరు ఒకవేళ కొడుతుంటే మీరు వెళ్ళిపోతే ఏడికి పోము. ఎవడే చెప్తున్నాడు వేరే కంటెంట్ చెప్పండి భయ నేను చేస్తా. అరే వేరే బచ్చాడు కూడా చేస్తాడు భయ్. నీతో నాకు ఇది కావాలి. అరే ఇవన్నీ ఇప్పుడు మనం ఎట్లా చేయాలి తెలుసా? మా ఛానల్ లో అన్ని డేర్లు ఉండాలి. అర్థమవుతుందా? నేను చెయ్య అంటలేను. ఇక నువ్వు పోయి నాకు రాని పని పోయి చెయ్యాను. నీ టాలెంట్ నీకు తెలియదు, నీ గురించి నీకు తెలియదు, నీకు అర్థమైతలే. నీతో కానీ ఏమి ఉండదు అని చెప్పి ఈయన తీసుకొస్తాడు. నేనేమంటాను కాదని నేను నన్ను పిచ్చో చేస్తాను మధ్యలో. అర్థమైంది దానికి ఏం చెప్పినా ఇప్పుడు అర్థమైందా? నా ఇజ్జత్ తీస్తున్నావు. అందుకే వద్దు వీడికి కాదు వదిలే. ఇప్పుడు నేను మాట్లాడరాలా? ఏం చేయాలి చెప్పు భయ. ఇదే స్పిరిట్ అంటే. ఏం చేయకు. నాకేం కావాలంటే గుండె కొట్టుకుంటుంది చూడ. కనిపిస్తుంది. సరే కానీ నాకేం లేదు. నా ఉద్దేశం ఒకటే. నన్ను కూడా డే రేపు నేను కట్టప్ప చేయాలని చెప్తున్నా. ఏంది అంటే నలుగురు అమ్మాయిలు ఉన్నారు ఆడ. ఇప్పుడు కనిపించి చూసినావు కదా. జస్ట్ వాళ్ళ దగ్గరకు వాళ్ళని ఇంప్రెస్ చేసి మాట్లాడాలి. సరే నేను మాట్లాడతా. ఒక మంచి మనిషితో మాట్లాడు పోయి. అరే మా రోడ్డు మీద కాదు ఒక అమ్మాయితో మాట్లాడడానికి ఏం కావాలి? మంచి మనసు కావాలి. నీకుందా? మంచి మనసు నీ మనసు నాకు తెలుసు కాబట్టి నేను డేర్ ఇచ్చిన నీకు. నీకు విజయ్కితో అంత గట్టి కొట్లాడుతున్నా. ఇచ్చినట్టు లేదు నా పొంగి వాళ్ళ కొట్టించినట్టు. ఏం కాదు, ఏం కూడా కాదు. నువ్వేం టెన్షన్ తీసుకోకు. వీడియో అయితే నువ్వు చెయ్యి. అమ్మాయిలతో అయితే నువ్వు మాట్లాడు. నువ్వు ఎంతవరకు మాట్లాడితే ఏం మాట్లాడదు చూసాం. సరే
తెలుసా అన్న నీ ఫోన్ రికార్డింగ్ పెట్టుకుని పో. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మేమైతే దగ్గర రాము. ఈ నుంచి వీడియో తీస్తా. మళ్ళీ మమ్మల్ని చూసి మళ్ళీ మళ్ళీ నాకు ఇది ఒక్కటే మళ్ళీ చెప్పొద్దు. ఏం ఇది సక్సెస్ అయితే ఇంకొకటి చెయ్యి. ఇది చూడు కాన్ఫిడెన్స్ వస్తుంది చేసే తర్వాత విషయం నేను షామాయి బాయ్ బలవంతంగా అయితే పోతున్నా. ఇట్లా బలవంతంగా అని చెప్పకు, నువ్వు సరే ధైర్యంగా పోతున్నావు అని చెప్పు. అరే ఆయనతో కాదు, అందుకే బలవంతంగా ఇవన్నీ అవసరమా? నేను చెప్పుకోవద్దా? మరి మీరు మంచిగా ఉంటారు. బలవంతంగా ఏం చేస్తలేం. బలవంతం కాదు. సరే ఈయన చెప్పి బాయ్ చెప్పింది కాబట్టి నేను పోతున్నా. ఇగో నేను ఇట్లాంటి కంటెంట్ ఎప్పుడు చేయలేదు. ప్రతి ఒక్క కంటెంట్ చేసినా నేను అమ్మాయిలతో మాట్లాడే కంటెంట్ ఇప్పుడు వరకు చేయలేదు. నాకు అది మాట్లాడుకుంటూ రాదు. సరే ఫస్ట్ టైం అయితే పోతున్నా. ఏమన్నా తప్పు చేస్తే సారీ, బట్ ఇక వెళ్తున్నా బాయ్. ఏదేమన్నా కానీ చెయ్యవనా అని మాట వీళ్ళు రెచ్చగొట్టరు కాబట్టి పోతున్నా. ఇగో నేను మెల్ల దీని వెనకాల నుండి నేను రాసుకుంటే మెల్ల తీస్తా. నువ్వేం మాట్లాడుతావు చూసుకో సన్నా. ఉన్నారా వాళ్ళని చూస్తే నేను చెమటలు పడుతున్నాయి. నేను ఏం పోయి ఏం మాట్లాడాలి చెప్పు. ఏదేమన్నా చెయ్యవనా అని మాట వీళ్ళు రెచ్చగొట్టరు కాబట్టి పోతున్నా. నా భయం అవుతుంది బయట వెళ్ళిపోతా. అట్లా ఏ కదా కట్టప్ప ఇంత దూరం వచ్చి ఇజ్జత్ తీయకు. గుండు మీద చేయబెట్టి ఒకసారి, గుండు మీద చేయబెట్టి ఒకసారి, ఇగో గుండు మీద చేయబెట్టి ఒకసారి, ఇగో. వేరే చెప్పిపోయా అని. ఏం కాదు, మజా వస్తుంది. పోయి జస్ట్ నార్మల్ గా మాట్లాడానికి ఇంత ఎందుకు ఇది ఎత్తురు ఎట్లా చెప్పు. సాంబాయి వేరే చెప్పుని పై చేస్తా. వేరే ఏమవుతుందో ఆరోగ్యం. 4 అమ్మాయిలు ఉన్నారు, మాట్లాడుకుంటారు. నువ్వు పెట్టిపోతున్నావురా నాయన. నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం నాకైతే ఏమంటారు అమ్మా సరిపోతుంది భయ. ధైర్యం అయితే A few moments later. పోలు రెచ్చగొట్టు ఎవరైనా ఏమన్నా అనుకోండి ప్లీజ్. మీ పేరు? అస్మా. ఎక్కడ ఉంటారు మీరు? బేగంపేట. అందుకేనా మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఏం కాదు, నేను ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా అని అనిపిస్తుంది. అక్కడ అది ఒకసారి స్కైలో స్కైలో కాదండి, నైట్ టైం నేను కళలకు వచ్చారు మీరు. నేనెందుకు వస్తాండి మీ కళ్ళలోకి? అదే అట్లా అనిపించిన అని చెప్పి చూసినా ఎక్కడో చూసినా అనుకొని. లేదు, నేను పొద్దున్ననే వస్తా. ఏడికి? స్కై గాకి. ఓహో, స్కై గలా మీరు. స్టడీ అండి? డిగ్రీ సెకండ్ ఇయర్. అమ్మా చాలా చదువుకురు మా కోసమేనా? అయినా మీరు అన్ని ఎందుకు అడుగుతారు మమ్మల్ని? లేదు, ఎక్కడో చూసినా అనిపిస్తుంది అని చెప్పేసి. మా ఇంటి పక్కన ఉంటారా లేకపోతే మా ఇంట్లో ఉంటారా అంత ఆలోచన రాలే. అడుగుతారా అట్లా? అరే అయ్యో అడుగు తప్పేముంది ఏమన్నా అన్నా అని ఒక మాట అడగడం కరెక్ట్ కాదు కదా. అయ్యా నేను అందుకే నా కళలకి వచ్చి నైట్ అందుకే అడుగుతున్నా ఏమైనా కాదా అని. అసలు ఆయన ఎందుకు కళలో వస్తారు? ఆయన కాదా ఆమె ఎందుకు కళలకు వస్తుంది ఇంతకు? అదే వచ్చింది ఆమెనా కాదా అని చెప్పేసి నేను అదే అనుకుంటున్నాను. సరే అవును, మీ పేరేంది? హాయ్ దియా. నైస్ నేమ్. మీరు కూడా కళలకు వచ్చి తెలుసా నాకు? ఏం చేసింది వచ్చి? నేను ఏం ఫ్లడ్ చేసినంత కాదండి. మీకు ఎక్కడో అవును ఈరోజు ఎంత మబ్బులు ఉన్నాయి ఎందుకు? వచ్చినందుకే అదే అనుకుంటా కదా. Future option. We've got it. Precision tools, real-time insights in one single app. అందుకే అనుకుంటా మొత్తం మబ్బు. అయినా కానీ నువ్వు ఇక్కడ ఉంటే నాకు చంద్రుడు ఫోన్ చేస్తూ తొందరగా ఇంటికి వెళ్ళిపో. సూర్యుడు వెళ్ళిపోతలే, నువ్వు ఇక్కడ ఉంటే చూసి నీ గురించే ఆగిపోయాడు మొత్తానికి. ఏం మాట్లాడుతున్నావురా?
వాళ్ళు కూడా రావచ్చు కదా మీ కళలో. రాలే, నువ్వే వచ్చినావు. ఒకసారి మళ్ళీ ఒకసారి డ్రీమ్స్ లోకి వెళ్ళి మళ్ళీ రండి. డ్రీమ్స్ వెళ్ళినా నువ్వే కనిపిస్తున్నావు. నేను ఎందుకు కనిపిస్తా? డ్రీమ్ గర్ల్ కదా నువ్వు. కాదు, నేను స్కై గర్ల్ కదా. అయ్యో మార్చుకుందాం లేదు దాంట్లో చెప్పు మీరు. మరి మీరు ఇప్పుడు ఎట్లా వెళ్తారు? నడుచుకుంటూ. అరే కాలు నొప్పి అయితే నాకు గుండె పరువు కదా అండి. ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టండి, దాని తర్వాత నడుచుకుంటూ పోతాం. సరే కానీ మీరు మీ కళ్ళు ఏంటి అట్లనే ఎట్లుంటాయి? చాలాగా ఉన్నాయి అట్లా అని. మీరు మాట్లాడుకోద్దల్లా అట్లా మాట్లాడుతారు. మీరు వెళ్ళిపోవాలి అసలు. జస్ట్ నేను మనం మాట్లాడి మన అన్న మీరు ఎక్కడ ఉంటారని అడిగినా. ఎందుకు అడగాలి అసలు మీరు మమ్మల్ని? తెలియకపోతే ఎందుకు మాట్లాడే అసలు మాతో మీరు? అరే మాట్లాడితే తప్పేమని చెప్పు. అట్లా మాట్లాడకూడదు. అయ్యో మీరు నాకు తెలిసిన వాళ్ళు మా ఇంటి పక్కన ఉన్నట్లు అనిపించింది, అందు గురించి అని చెప్పేసి మాట్లాడినా. తప్పేమని వాళ్ళకి ఫోన్ చేయాలా? అయ్యా నేను ఏమన్నా మా తల్లి నువ్వు అంతగానో సీరియస్ అవుతున్నావు. మీ అన్న వాళ్ళకి అంతా కాదు కానీ మీరు ఓకే అంటే మీ ఇంట్లో వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకు వచ్చి మాట్లాడతాను? మీరు ఎవరో మాకు తెలియదు కదా. చెప్పినా మీరు స్కై గర్ల్ అని. నాకు ఇష్టం ఉండాలి కదండి. స్కై గర్ల్ అంటే మాకు ఇష్టం అండి, అందు గురించే మేము. ఇష్టం లేదండి. మీరు అట్లా మాట్లాడితే నాకు గుండె బరువు అవుతుంది అంటే ప్లీజ్ అని. ఉన్నాడు స్కై బాయ్, ఆల్రెడీ ఉన్నాడు. సరే దుంకి చచ్చిపోతాను అట్లా మాట్లాడడం అంటే అంటే ఇక దుంకేమంటే దుంకేయాలా? అరే నీ గురించి ఇగో ఇదంతా కాదు నాకు చెప్పకు. ఇగో మీరు మాకు నచ్చిరు, నేను మీ ఇంట్లో వచ్చి మీ మమ్మీతో మీ డాడీతో మాట్లాడతా, మీరు ఓకే అంటే. ఏం మాట్లాడతారు మా డాడీ? అరే మీరు నచ్చిన మాట్లాడతా. నాకు నచ్చాలి కదా. నీకు నచ్చలే ఇప్పుడు అన్నావు కదా. నేనే స్కై. అరే నా పేరు నీకెట్లా తెలుసు? స్కై బాయ్ అంటే నేనే. స్కై బాయ్ నాకైతే ఇష్టం లేదు. మీరు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? మా అన్న వాళ్ళకి పిలవాలా ఏంది కాల్ చేసి? పిలుస్తే ఏమైతే చెప్పు. మీ అన్న వాళ్ళతో ఏమైతే? మా అన్న వాళ్ళతో ఏం కాదు, మేమే వచ్చి కొడుతాం. ఎందుకు? అరే కళ్ళు ఎందుకు కట్టుకుంటున్నావు? మీరు ఏంది మరి? మళ్ళీ కట్టుకునేమన్నా నీకు ఒక మాట చెప్పు. మరి ఇష్టం అది ఇది అని అంటున్నారు. జస్ట్ ఏదో మాట్లాడుతున్నావు, మాట్లాడిన దానికి గల్ల పట్టుకోవడం కరెక్ట్ కాదు. అయినా నువ్వు గల్ల పట్టుకున్నావు మంచిగా ఉన్నావు. లేదు లైఫ్ టైం వాళ్ళ అన్న వాళ్ళకి ఏం అవసరం? ఒక నిమిషం ఆగు. నేను అన్ననా? మీరే వల్ల పట్టుకుంటారు, మీరే కొడుతున్నారు, మీరే మాట్లాడుతున్నారు. అవునా? అంటే ఇష్టం కాబట్టి ఆమెకు ఉండాలి. నీకేమైతుంది? నిన్ను ఇష్టపడతలేనా అయింది? నాకు సపోర్ట్ చేస్తారు. ఎట్లా ఇగో నాకు ఇవంటే ఇష్టం అమ్మా. నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు? ఒక మాట చెప్పు. మీ ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్కి చెప్పు. నేనే అది మీకు చెప్పలేదు ఇన్ని రోజులు. ఒక నిమిషం ఆగు. ఎవరు ఆమె? మీకు ఇన్ని రోజులు చెప్పలేదు. ఆమె. సరే అంత కాదమ్మా, నువ్వంటే నాకు ఇష్టం. ఏమంటావు చెప్పు. కొట్టు. ఇగో అదంతా కాదు, నువ్వంటే నాకు ఇష్టం. ఏమంటున్నావు చెప్పు. ఏం మాట్లాడుతున్నా? నాకైతే ఇష్టం లేదు. మా అన్న వాళ్ళనైనా పిలుస్తాం, లేకపోతే మేమైనా కొడతాం. ఎందుకు కొడతావు? ఎందుకు కొట్టద్దు? అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఎవరు కూర్చుంటే మాట్లాడలేను. నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఉన్నామని చెప్పినాక కూడా అట్లా మాట్లాడతారు. నా కళలకు ఎందుకు వస్తున్నావు రోజు? మేమెందుకు వస్తున్నాం? నువ్వే వస్తున్నావు. అమ్మా ఇగో మీ ఫ్రెండ్ జోకులు చేయకమని చెప్పు. ఇగో ఉన్నది మాట్లాడుతున్నా. అమ్మ తల్లి నీ పేరేందో నాకు తెలియదు కానీ ఆమె చెప్పలేని కుళ్ళు నిజం చెప్తున్నా. ఇగో ఇదంతా కాదు. ఇదంతా మీకు చెప్పమని చెప్పి ఇగో ఈమె డ్రీమ్ బాయ్ నేనే కాబట్టి మీకు అందరు చెప్పమని చెప్పింది. డ్రీమ్ బాయ్ ఎవరో మాకు తెలుసా? మీరు కాదు. నువ్వు చూసినావు ఎప్పుడన్నా? మేము కలిసి తిరిగింది నీకు తెలుసా? మేము కలిసి తిరిగింది మీకు తెలుసా? ఆమె ఎప్పుడు ఫోటోలు దిగొద్దని చెప్పింది, అందుకే ఫోటోలు దిగలే. ఆమె దిగుతుంది ఫోటోలు, నాతో ఎప్పుడు దిగలే. అరే ఉన్నది చెప్పమ్మా, వాళ్ళు నిజంగా గలీజ్ అయిపోతుంది అలా చెప్పు. ఇగో అదంతా కాదు, నిజం చెప్పేసే వాళ్ళకి వాళ్ళు నిజం అదే అనుకుంటారు. నిజం కాదు, నువ్వు అన్ని వాళ్ళకి ఎక్కించి చెప్తే వాళ్ళు నమ్మేటోళ్ళు కూడా కాదు. అందరినీ కొట్టేటోళ్ళే నువ్వు ఇట్లాంటి విషయాలు. ఇగో అదంతా కాదు కానీ నడువు మనం వెళ్దాంపా, మీ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. ఇదంతా కాదు, బ్యాగ్ తీసుకున్నా మీ ఇంట్లో పోయి మన అత్తమ్మతో మాట్లాడదాం పా. మాట్లాడుతున్నావు
డబ్బుల కోసం ఎవరి ముందో ఎందుకు చేతులు చాపడం? ఆధార్ కార్డు మీద లోన్ వస్తుంది కదా, అది ఎలా అనుకుంటున్నారా? ఆధార్ కార్డు కొడుతున్నావు వాళ్ళకి తెలియద్దానా చెప్పు. ఏం తెలుస్తుంది? ఇగో మీకు ఎందుకు చెప్పకుండా నాటకాలు చేస్తుంది ఈమె. నిజం చెప్తున్నా ఈమె. ఇగో అమ్మ తల్లి మేము ఎన్నోసార్లు కలిసినాం. ఆమె చెప్పుకుంటా ఏ రోజు ఫోటో తీయలేదు తెలుసా, అర్థమవుతుందా? ప్రూఫ్ చూస్తే అరే ఇగో మీ ఇగో వీళ్ళు చుచ్చులు పెడితే వీళ్ళ కుళ్ళే మనం కలవడం నాకు అర్థమవుతుంది. ఏది ప్రూఫ్? ఎక్కడ భయ్ లవర్ చేయడాలి భయ్ ఫోన్ చేసిరా? అరే ఎవరు మీరు? ఎవరా మీరు? గర్ల్ ఫ్రెండ్ అరే ఎవరు వీళ్ళు? ఏమైంది ఏం చేస్తున్నావు వాళ్ళు? అరే నేనేం చేస్తున్నావా మాట్లాడుతున్నా. అవునన్న డ్రీమ్ బాయ్ స్కై గర్ల్ అనుకుంటే ఏమేమో అంటున్నాడు. గబాన్ ఎందుకు మాట్లాడుతున్నావు పని నార్మల్ గా మాట్లాడరమ్మా. అరే భయ్ మీరు ఏదో ఒకటి మాట్లాడమని చెప్పి మీరు ఏం చేస్తారు? ఏదో ఒకటి ఎవరు వీళ్ళు ఫ్రెండ్స్ అంటే వీళ్ళందరూ మాట్లాడమంటే తన్నులు ఎందుకు తింటున్నావు కట్టప్ప? నువ్వేమన్నా ఇగో వీడు కొట్టిండు అవలగాడు. ఫోన్ ఎందుకు తింటున్నావు కట్టప్ప? అరే వాళ్ళకి ఫోన్ చేస్తుంటది. బ్యాగులు ఎందుకు తీసుకుంటున్నావు? చెప్పింది మొత్తం అన్నయ్య వాళ్ళు అన్న అంట కదా నువ్వు కొట్టూరు పద్ధతిగా తెలుసు. ये वो लड़कियों को छेड़ रहा था। अब देखा क्या उन्हें? नॉर्मल बात कर रहे हैं ना। आपका నీకు ఒక మాట చెప్పు. जाओ लोग देख लेते అన్న అడిగిన డ్రీమ్ గర్ల్ అనుకుంటా స్కై గర్ల్ అనుకుంటా ఇంట్లోకి వచ్చి మాట్లాడతావంట. తప్పేముంది చెప్పు. ఆమె నా కళలకు వస్తుంది, నేను ఏం చేయాలి చెప్పు మరి రోజు. చూసిందే ఫస్ట్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు గట్ట. ఇగో ఇదంతా వీళ్ళు చేయమన్నారు అమ్మ తల్లి. వాడు కెమెరా పెట్టినాక చూడవాడు. యాక్చువల్లీ ఇది చిన్న ఫ్రాంక్ ఇది. మావానికి మేము చిన్న డేర్ ఇచ్చినాం అనమాట. అమ్మాయి అక్కడ బాగున్నారు, జస్ట్ వాళ్ళతో నార్మల్ గా వెళ్ళి మాట్లాడాలంటే మీ ఫోన్ లో బ్యాగులు కూర్చుకుంటుండే ఏదో వచ్చింది చేసిన తప్పేమో చెప్పి నాకు ఇట్లా మాట్లాడి మంచి ప్రేమతో మాట్లాడితే వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు కదా. నువ్వు బ్యాగ్ కూర్చుకోండి, ఫోన్లు కూర్చుకోండి. మళ్ళీ గలవట్టుకుంటే ఏం చేస్తారు? అరే అమ్మాయితో మాట్లాడి నాకు రాదని చెప్పిన మీరే తీసుకొని వచ్చారు మరి. నేను అరే నీకు అన్ని తెలుసుకోవాలి. సారీ అందరికి సారీ చెప్పు. కాలు పట్టుకో మరి. కాదు కట్టప్ప మొహాలు చూస్తే హ్యాపీగా ఎట్లా అనుకుతున్నావు? గర్ల్స్ ఇది ఏంటంటే జస్ట్ మేము మామూలు ఒక ప్రాంక్ చేస్తున్నాము. చూడమ్మా జస్ట్ ప్రాంక్ చేసినాము. ఏమన్నాడు ఈయన? ఈయన చేసింది కదా ఫస్ట్. చేయొద్దు. యాక్చువల్ ఏమైంది వచ్చి మాట్లాడితే ఆమె గల పట్టుకొని కొట్టారు. తప్పేం లేదు. ఆమె నిజంగా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటుందా? ఆమన్నదాన్ని తప్పేమని కరెక్టే అంటుంది. సరే ఎప్పుడైనా మంచిగా ఉన్నామని చెప్తున్నా ఆమె. సరే ఇదంతా ఇగో వీళ్ళు చేయమంటే చేసిన జస్ట్ ఫర్ ఫన్. అదే ఇష్టం ఓకే కదా, ప్రాబ్లం లేదు కదా. నల్ల బెస్ట్ ఫ్రెండ్సా ఏంది? ఫ్రెండ్సా కాలేజ్ మేట్సా? స్కూల్ ఆగింది ఒకటే డ్రెస్ వేసుకోరు. ఏ స్కూల్ కాలేజ్ ఎంతనా? గవర్నమెంట్ డిగ్రీ కదా. ఏమైంది తెలుసా? కొట్టేస్తాం గిట్టేస్తాం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందా? నలుగురు పచ్చగా కొట్టేసి అయిపోతుంది. చికెన్ వస్తుంది మళ్ళీ ఇట్లా చేయకుండా. డేర్ ఉండాలి. ఇట్లా ఎవరు వచ్చి మాట్లాడినా కూడా అసలు ఛాన్స్ ఇవ్వద్దు, గట్టిగా మాట్లాడాలి. అమ్మాయిలు డేర్ ఉండాలి. మేము జస్ట్ ఏంటంటే ఒక అవేర్నెస్ గురించి చేస్తున్నాము. అబ్బాయి వచ్చి మీతో మాట్లాడితే మీరు మాట్లాడాలి, కానీ ఇప్పుడు వాళ్ళు మితిమీరి మాట్లాడారు అనుకో, దానికి మీరు సమాధానం చెప్పాలి, డేర్ గా మాట్లాడాలి. ప్రతిదానికి సమాధానం. ఇక ఎక్కువ మాట్లాడితే డైరెక్ట్ మీ అన్నల కన్నా ఫోన్ చేయాలి, లేకపోతే మీ ఫ్యామిలీ కన్నా ఫోన్ చేయాలి, ఎవరికైనా ఒకరు ఫోన్ చేసేసి
అయితే నిజంగా మా లవర్ అనుకుంటుందామే కాదు, జస్ట్ ఏదో ఇగో మా అన్న వాళ్ళు డైరీ ఇచ్చారు కాబట్టి నేను చేసిన. సో తప్పుగా ఏమైనా మాట్లాడుతుంటే సారీ. సో ఇట్లా మీరు పాపకి చెప్పు. అందరు చెప్పి ఇక్కడ రామ్మా నువ్వు ఒకసారి ఇక్కడ పైప్ అక్కడ వేసి ఇక్కడ నువ్వు ఇక్కడ రా. మరి పానాలు కాదు ట్యాంక్ మళ్ళీ దుంకుమంటున్నారు. అరే దుంకుమని నాకు ఇప్పటిదాకా నీకోసం నేను చచ్చిపోతాను, చచ్చిపో ట్యాంక్ మళ్ళీ ఆడోడు వచ్చి నిన్ను ఎందుకు కొట్టినా కదా అర్థం కాలేదు. మీరే మేమేదో పంపిస్తాం. నిజం చెప్పు మరి మీ బ్రదర్ అయితే ఉండదు కదా, మరి ఎందుకు పోయారు? బ్రదర్ ఏమి కాదులే, బయట తీసుకొచ్చిన ఆమె బ్రదర్ అని కవర్ చేస్తున్నా. ఈమె ఫోన్ పట్టుకుంది, అప్పటి నుంచి ఫోన్ చేస్తుందేమో అనుకున్నాను వాళ్ళకి, నేను వాళ్ళే అనుకున్నా. కానీ గుడ్, మంచిగా డేర్గా మాట్లాడారు. నైస్, థ్యాంక్ యూ.